అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, అలాగే మనందర్నీ లోతుగా ఆలోచింపజేసే అంశాన్ని తీసుకోబోతున్నాం. అవును, వినేవారికి ఇదొక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ఖచ్చితంగా. ఈనాటి మన విశ్లేషణ అంశం సద్గుణాల అనుకరణ, అంటే సమానాత్మత మరియు కోరికల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం. వినడానికి ఇది కొంచెం తాత్వికంగా అనిపించినా దీని వెనుకున్న వాస్తవం మన దైనందిన జీవితానికి, మన మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. నిజమే. మనకు తెలియకుండానే మన మనస్సు ఎలా తనలోని స్వార్థపూరితమైన కోరికలను ఒక గొప్ప సద్గుణంగా మార్చి, దానికొక అందమైన నైతిక ముసుగు వేసి మనల్ని మోసం చేస్తుందో విశ్లేషించడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. మూల గ్రంథాల ఆధారంగా బుద్ధుని బోధనలు అందించిన అద్భుతమైన మానసిక విశ్లేషణల ద్వారా మన మనస్సు ఆడే ఈ మాయాజాలాన్ని ఈరోజు మనం ఛేదించబోతున్నాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇది కేవలం పాత పుస్తకాల్లో చదువుకునే సిద్ధాంతం కాదు. మన దైనందిన జీవితంలో మన మనస్సు ప్రతి క్షణం ఆడే నాటకాలను, పన్నే వ్యూహాలను అర్థం చేసుకోవడానికి ఇదొక గొప్ప సాధనం. బుద్ధుని బోధనలు మానవ మనస్తత్వాన్ని ఎంత స్పష్టంగా, ఎంత లోతుగా ఆవిష్కరించాయో ఈ విశ్లేషణ ద్వారా మనం గమనించవచ్చు. అవును, ఆ లోతును మనం ఇప్పుడు అన్వేషించబోతున్నాం. మనం ఎన్నో పనులు చేస్తుంటాం, వాటికి ఎన్నో గొప్ప కారణాలు చెబుతుంటాం. కాని ఆ పనుల వెనుకున్న అసలు ఉద్దేశ్యాలు ఏమిటి అని అత్యంత నిజాయితీగా ప్రశ్నించుకోవడానికి ఇది మనకు ఒక చక్కని అవకాశమిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, మన మనస్సుకు మనమే వేసుకున్న ముసుగును తొలగించి చూసుకునే ఒక మానసిక అద్దంలాంటిది ఈనాటి మన విశ్లేషణ. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. మన మూల గ్రంథంలో ప్రస్తావించిన ఒక ఆసక్తికరమైన ఉదాహరణను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ఉదాహరణ వినేవారికి చాలా సులభంగా ఈ విషయాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. ఖచ్చితంగా. ఆ ఉదాహరణ అసలు విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒక సమాజంలో బాగా స్థిరపడిన ఒక ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి ఉంటాడు. అతను సామాజికంగా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న పేదవారితో కలవటం తన స్థాయికి తగదు అని ఎప్పుడూ భావిస్తుంటాడు. వారితో మాట్లాడటం, వారితో కలిసి భోజనం చేయటం అతనికి అస్సలిష్టముండదు. అది అతనిలో ఉన్న అహంకారం. అవును, ఒక రకమైన సామాజిక గర్వం. సరిగ్గా చెప్పారు. కాని ఒకానొక సందర్భంలో అదే వ్యక్తి ఒక పేద కుటుంబానికి చెందిన యువతి పట్ల తీవ్రమైన శారీరక ఆకర్షణకు లేదా కోరికకు లోనవుతాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అదొక పెద్ద మానసిక మలుపు అని చెప్పాలి. నిజమే. సాధారణంగా అయితే అతను ఆ కుటుంబంతో కలవడానికి ఇష్టపడడు. కాని ఇప్పుడు ఆ యువతి పట్ల ఉన్న ఆకర్షణ అతనిలో ఒక తీవ్రమైన మానసిక సంఘర్షణను సృష్టిస్తుంది. అదెంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఆ క్షణంలో ఆ ధనిక వ్యక్తికి హఠాత్తుగా సామాజిక సమానత్వం మీద అపారమైన ప్రేమ పుట్టుకొస్తుంది. అదే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఆ సమానత్వం కేవలం ఆ ఆకర్షణీయమైన యువతికి మాత్రమే పరిమితమవుతుంది. అంటే ఆ సంఘర్షణ సమయంలో అతని మనసు ఒక అద్భుతమైన వ్యూహాన్ని పన్నుతుంది గదా. ఒక బలమైన మానసిక అడ్డంకి ఉంటుంది. మరోవైపు ఆ యువతి పట్ల తీవ్రమైన కోరిక ఉంటుంది. మరి ఈ రెండింటినీ ఆ మనస్సు ఎలా సమన్వయం చేసుకుంటుంది? తన కోరికను తీర్చుకోవాలి, కాని అదే సమయంలో తన అహంకారాన్ని దెబ్బతీయకుండా కాపాడుకోవాలి. తాను చేస్తున్న పని తప్పు అని తనకే అనిపించకూడదు. ఈ రెండు విరుద్ధమైన భావనలను సమన్వయం చేయడానికి ఆ వ్యక్తి మనసు సమానాత్మత అనే ఒక గొప్ప సద్గుణాన్ని తెరపైకి తీస్తుంది. అంటే అందర్నీ సమానంగా చూడటం, హెచ్చుతగ్గులు లేకపోవటం అనే భావనను ఒక రక్షణ కవచంగా వాడుకుంటుందన్నమాట. సరిగ్గా చెప్పారు. తాను ఆ పేద యువతితో కలవడాన్ని ఒక గొప్ప సామాజిక సమానత్వంగా, తనలోని ఒక ఉన్నతమైన మార్పుగా తనకు తాను సమర్థించుకుంటాడు. నిజానికి అక్కడ ఉన్నది స్వచ్ఛమైన సమానత్వం కాదు, కేవలం కామం. బాలి కానంలో దీనిని తన్హా అని కూడా అంటారు. కాని మనస్సు దానికి సమానత్వం అనే అందమైన ముసుగు వేస్తుంది. అవును, దీనిని మనం చరిత్రలో ప్రసిద్ధి చెందిన ట్రోజన్ హార్స్ పద్ధతిగా చెప్పుకోవచ్చు. ట్రోజన్ హార్స్ పద్ధతి వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ప్రాచీన కాలంలో గ్రీకులు శత్రువుల కోటలోకి నేరుగా ప్రవేశించలేక ఒక అందమైన చెక్కగుర్రాన్ని బహుమతిగా ఇచ్చి దాని లోపల దాక్కొని ఎలా ప్రవేశించారో మనం విన్నాం. అలాగే మానసిక మలినాలు అంటే పాళీ భాషలో కిలేసా సద్గుణాల రూపంలో మనలోకి ప్రవేశిస్తాయి. అంటే చూడటానికదికో గొప్ప సద్గుణంలా కనిపిస్తుంది. అవును, కాని దాని లోపల దాగి ఉన్నది మాత్రం స్వార్థపూరితమైన కోరిక మాత్రమే. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇది బుద్ధుని బోధనలలోని పాళీ కానంలో ప్రస్తావించిన
సమీప శత్రువు అనే అద్భుతమైన భావనను గుర్తుకు తెస్తోంది. చాలా ముఖ్యమైన పాయింట్ని లేవనెత్తారు. సమీప శత్రువు అనే భావన ఈ పరిస్థితికి అద్దం పడుతుంది. సాధారణంగా ఒక సద్గుణానికి శత్రువు అంటే దాని పూర్తి వ్యతిరేక లక్షణం అని మనం అనుకుంటాం. ఉదాహరణకు ప్రేమకు శత్రువు ద్వేషమని. కాని అత్యంత ప్రమాదకరమైన శత్రువులు బయటెక్కడో ఉండరు. సద్గుణానికి అతి సమీపంలో ఆ సద్గుణాన్ని పోలి ఉండి లోపల నుండి దానిని నాశనం చేసే లక్షణమే ఈ సమీప శత్రువు. అవును. ఈ ధనిక వ్యక్తి ఉదాహరణలో ఆ యువతిని పొందాలనే కోరిక, సామాజిక సమానత్వం అనే అత్యున్నత సద్గుణం ముసుగు వేసుకుని సమీప శత్రువులా ఎలా దాడి చేసిందో మనం స్పష్టంగా గమనించవచ్చు. దీని వెనక ఉన్న మానసిక సంఘర్షణను మనం మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరముంది. ఖచ్చితంగా. ఇక్కడ రెండు ప్రధానమైన మానసిక శక్తులు తీవ్రంగా పోరాడుతున్నాయి. మొదటిది పాళీ భాషలో మానా అంటారు. అంటే నేను గొప్పవాడిని, నా స్థాయి వేరు అనే అహంకారము లేదా గర్వం. ఈ అహంకారం అతనికి ఒక పెద్ద అడ్డంకి. అవును. రెండవది రాగ. అంటే ఆ యువతి కావాలి, ఆమెను ఎలాగైనా పొందాలి అనే తీవ్రమైన కోరిక లేదా ఆసక్తి. ఈ రాగ చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఆ మనస్సు ఒక ధర్మ సంకటంలో పడుతుంది. సరిగ్గా చెప్పారు. తనకి కావలసిన రాగను పొందాలంటే తాను ఇన్నాళ్లు పెంచి పోషిస్తున్న మానను వదులుకోవాలి. అలాగని మానను పట్టుకుంటే రాగనూ వదులుకోవాలి. ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణను పరిష్కరించడానికి మనస్సు ఒక మాయాజాలం చేస్తుంది. తన కింది స్థాయి కోరికకు ఒక ఆధ్యాత్మిక లేదా నైతిక ముసుగు వేస్తోంది. అంతేనా? అంతే. కింది స్థాయి కోరికల కోసం పడిపోవడాన్ని సమానత్వం అనే అత్యున్నత స్థాయికి ఎదగడంగా మనస్సు తనకు తాను భ్రమ కలగజేసుకుంటుంది. తానేదో గొప్ప మార్పును సాధించినట్లుగా, ఉన్నతమైన భావజాలం వైపు అడుగులేస్తున్నట్లుగా ఒక అందమైన కథను తనలో తాను అల్లుకుంటుంది. ఇదే బుద్ధుని బోధనలు సూచించే అతిపెద్ద మానసిక వల. అంటే దీని అర్థమేమిటి? మన మనస్సు ఎంత తెలివిగా తనను తాను మోసం చేసుకుంటుందో స్పష్టంగా అర్థమవుతోంది. మనం ఈ రెండింటిని ఎలా వేరుచేసి చూడాలి? ఇదే అసలైన ప్రశ్న. ఈ ముసుగులు అంత సూక్ష్మంగా ఉన్నప్పుడు మనలో నిజంగా ఉన్నది సద్గుణమా లేక కోరిక అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన మూల గ్రంథాలు ఈ రెండిటినీ వేరుచేసి చూడటానికి కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను సూచించాయి కదా, వాటి గురించి మనం చర్చిద్దాం. ఆ 4 లక్షణాలను విశ్లేషిస్తే వినేవారికి ఎంతో స్పష్టత వస్తుంది. అవును. ఈ వ్యత్యాసాన్ని మనం 4 ముఖ్యమైన లక్షణాల ఆధారంగా చాలా స్పష్టంగా విడమర్చి తెలుసుకోవచ్చు. ఈ 4 ప్రమాణాలు మన నిజమైన ఉద్దేశ్యాన్ని బయటపెడతాయి. అందులో మొదటి ప్రమాణమేమిటి? మొదటి ప్రమాణం దాని మూలం. ప్రతి చర్యకు, ప్రతి ఆలోచనకు ఒక మూల కారణముంటుంది. పాళీ కానన్ ప్రకారం నిజమైన సమానాత్మతకు లేదా ఏ గొప్ప సద్గుణానికైనా మూలం దురాశ లేకపోవడం మరియు అపారమైన జ్ఞానం. దీనినే పాళీ భాషలో అమోహ అంటారు కదా. అవును, అమోహ అంటే ఎటువంటి అజ్ఞానం, భ్రమలు లేకుండా విషయాలను ఉన్నది ఉన్నట్లుగా అత్యంత స్పష్టంగా చూడగలగడం. ఆ స్థితిలో స్వార్థం ఉండదు. మరి ఈ మారువేషంలో ఉన్న కోరికకు మూలమేమిటి? మారువేషంలో ఉన్న కోరికకు మూలం ఎప్పుడూ దురాశ మరియు అజ్ఞానమే అయుంటాయి. వీటిని లోభ మరియు మోహ అంటారు. లోభ మరియు మోహ అంటే తనకు కావలసిన దానిని ఎలాగైనా పొందాలనే ఒక గుడ్డి కోరిక మరియు వాస్తవాన్ని చూడనివ్వనే అజ్ఞానం దీని వెనక ఉంటాయి. సరిగ్గా చెప్పారు. ఈ మూలం ఏమిటని ప్రశ్నించుకోవడమే మొదటి అడుగు. ఈ మొదటి పాయింట్ వింటుంటే ఒక విషయం అర్థమవుతుంది. కోరిక ఎప్పుడూ ఒక రకమైన అంధత్వంతో వస్తుంది. అది కేవలం తనకు కావలసింది మాత్రమే చూస్తుంది. ఖచ్చితంగా. ఇక్కడే రెండవ ప్రమాణం అంటే లక్ష్యం చాలా కీలకంగా మారుతుంది. ఈ లక్ష్యం గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఒక వ్యక్తికి నిజంగా సమానత్వం పట్ల నమ్మకం ఉంటే అతని లక్ష్యం ఎప్పుడూ విశ్వజనీనంగా ఉంటుంది. అంటే నిజంగా ఆ ధనిక వ్యక్తిలో మార్పు వచ్చి ఉంటే అతను ఆ సమాజంలోని అందరూ పేదవారి పట్ల అదే గౌరవాన్ని, అదే ప్రేమను చూపిస్తాడు, వారి కష్టాల్లో పాలు పంచుకుంటాడు. కానీ ఈ మాయా కోరిక కేవలం ఒక నిర్దిష్ట వ్యక్తి పట్ల మాత్రమే ఉంటుంది. అవును. ఇక్కడ ఉదాహరణలో ఆకర్షించిన యువతి పట్ల మాత్రమే ఆ ధనిక వ్యక్తికి సమానత్వం గుర్తుకొస్తుంది. ఆమె కుటుంబంలోని మిగతావారి పట్ల కానీ లేదా ఇతర పేదవారి పట్ల కానీ అతనికి ఎలాంటి సమానత్వ భావన ఉండదు. ఆ ఒక్క యువతిని లక్ష్యంగా చేసుకుని మాత్రమే అతని సద్గుణం ప్రవహిస్తుంది. ఎంత సులభంగా మనసు తనను తాను సమర్థించుకుంటుందో కదా. అదే మనస్సు చేసే మాయ.
లక్ష్యం ఎంత సంకుచితంగా ఉందో గమనించినప్పుడు మనకు నిజం తెలుస్తుంది. ఇక మూడవ ప్రమాణం చాలా సూక్ష్మమైనది. అదేమిటి? అదే భావన. ఒక చర్య చేస్తున్నప్పుడు మన లోపల కలుగుతున్న భావన ఏమిటి అనేది మనల్ని మనం గమనించుకోవాలి. అంటే మన ప్రశాంతతకు సంబంధించిందా? అవును. నిజమైన సమానత్వమత్వం మనసులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడూ ప్రశాంతంగా, స్థిరంగా, నిస్వార్థంగా ఉంటాడు. ఆ భావనలో ఎలాంటి ఆతృత, తొందరపాటు ఉండదు. అదొక విశాలమైన ఆకాశంలాంటి ప్రశాంత స్థితి. మరి మాయా కోరిక ఉన్నప్పుడు ఆ భావన ఎలా ఉంటుంది? మాయా కోరిక ఎప్పుడూ ఆందోళనతో ముడిపడి ఉంటుంది. ఎలాగైనా ఆ వ్యక్తిని సొంతం చేసుకోవాలనే స్వార్థం, ఒకవేళ దక్కకపోతే ఏమవుతుందో అనే భయం ఆ భావనలో దాగి ఉంటాయి. ఆ కోరికలో ఒక రకమైన బిగుతు, ఒక ఒత్తిడి ఉంటుంది. అందులో ప్రశాంతతకు ఏమాత్రం తావులేదన్నమాట. అంటే మన శరీరంలో, మన మనసులో కలుగుతున్న ఆ అలజడి లేదా ఆందోళన మనకొక హెచ్చరికలాంటిది. ఖచ్చితంగా. ఇది నిజమైన సద్గుణం కాదు, లోపల ఏదో స్వార్థం దాగి ఉంది అని చెప్పే అలారం లాంటిది. ఇక నాలుగో ప్రమాణమేమిటి? నాల్గో ప్రమాణం ఫలితం. ఈ రెండూ చర్యల చివర ఏమి జరుగుతుంది అనేది చాలా ముఖ్యం. నిజమైన సద్గుణం ఎల్లప్పుడూ మనలోని అహాన్ని, మమకారాన్ని తగ్గిస్తుంది. మనల్ని మనం తేలికగా భావించేలా చేస్తుంది, ఇతరులతో మన బంధాన్ని మరింత స్వచ్ఛంగా మారుస్తుంది. మరి కోరిక రూపంలో ఉన్న ఆ సమీప శత్రువు యొక్క ఫలితం ఎలా ఉంటుంది? మాయా కోరిక. అది ఎంత సద్గుణంలా కనిపించినా అంతిమంగా మనలోని అహంకారాన్ని మరింత పెంచుతుంది. చూడు, నేనంత గొప్పవాడిని, నా స్థాయిని పక్కన పెట్టి ఒక పేద అమ్మాయితో కలిసిపోతున్నాను అనే గర్వం పెరిగిపోతుంది. ఇది సంబంధాలను మరింత జటిలం చేస్తుంది, మన చుట్టూ ఉన్న సంక్లిష్టతలను పెంచుతుంది. అవును. ఈ 4 ప్రమాణాలను మూలం, లక్ష్యం, భావన మరియు ఫలితం, వీటిని ఒక గీటురాయిలా ఉపయోగించుకుంటే మనం సులభంగా ఈ మాయను గుర్తించవచ్చు. నిజమైన సద్గుణం ఎప్పుడూ విముక్తి వైపు నడిపిస్తే, మాయా కోరిక ఎప్పుడూ బంధనం వైపు, అంటే దుఃఖం వైపు నడిపిస్తుంది. అత్యంత సత్యమైన మాట. ఇది వింటుంటే ఇంత సూక్ష్మంగా, ఇంత లోపల జరిగే ఈ మానసిక వల నుండి మనం ఎలా బయటపడాలి అనిపిస్తుంది. మన ఆలోచనల వెనుక మనకే తెలియకుండా ఇంత పెద్ద నాటకం జరుగుతుంటే ఈ మాయను ఛేదించే మార్గమేమిటి? బుద్ధుని బోధనలు మనకు అద్భుతమైన మార్గాలను చూపించాయి. ఈ నిరంతర మానసిక సంఘర్షణ నుండి, ఈ స్వీయ వంచన నుండి బయటపడటానికి ఎలాంటి సాధనలు సూచించబడ్డాయి? ఈ మాయను ఛేదించడానికి పాళీకానన్ మనకు 2 అత్యుత్తమ సాధనాలను అందించింది. అవే సతీ మరియు సంపజన్న. సతీ మరియు సంపజన్న, వీటి గురించి కొంచెం వివరంగా చెబుతారా? పాళీ భాషలో సతి అంటే స్మృతి లేదా పూర్తిస్థాయి ఎరుక. మనం ఏమి చేస్తున్నాం, ఏమి ఆలోచిస్తున్నాం అనేదానిపై నిరంతర గమనిక కలిగి ఉండటం. అంటే ఒక రకమైన మైండ్ఫుల్నెస్ అని చెప్పవచ్చా? ఖచ్చితంగా. ఇక సంపజన్న అంటే స్పష్టమైన అవగాహన లేదా క్లియర్ కాంప్రహెన్షన్. కేవలం గమనించడమే కాదు, ఆ గమనిస్తున్న దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. ఈ 2 లక్షణాలు మన మనసులో దాగి ఉన్న రహస్య ఎజెండాను చూపే ఒక స్వచ్ఛమైన అద్దం లాంటివి కదా? అద్భుతమైన పోలిక చెప్పారు. అద్దం ముందు నిలబడితే మన ముఖం మీది మచ్చలు ఎలా స్పష్టంగా కనిపిస్తాయో, సతీ మరియు సంపజన్నతో మన మనస్సును మనం గమనిస్తే మన ఆలోచనలోని లోపాలు అలా స్పష్టంగా కనిపిస్తాయి. బుద్ధుడు వివరించినట్లుగా అంగన అంటే మచ్చలు లేదా మలినాలు. ఈ మానసిక మలినాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అవును. అవి భయంకరమైన రాక్షసుల రూపంలో మన ముందుకు రావు. సద్గుణాలైన ధమ్మం అనే పవిత్రమైన దుస్తులు ధరించి మనలో ప్రవేశిస్తాయి. కాబట్టే వాటిని గుర్తించడం చాలా కష్టం. ఇక్కడే ఒక భిక్షువు చేసే సాధన మనకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. అవును. ఒక భిక్షువు జీవన విధానం దీనికొక గొప్ప ఉదాహరణ. పాళీకానన్ ప్రకారం ఒక భిక్షువు తన దైనందిన సాధనలో కేవలం తన బాహ్య చర్యలను మాత్రమే కాదు, తన అంతర్గత ఉద్దేశ్యాలను కూడా నిరంతరం పరిశీలిస్తూ ఉంటాడు. ఒక మంచి ఆలోచన రాగానే ఆనందపడిపోకుండా ఆ ఆలోచన వెనుక ఉన్న అసలు కారణమేమిటి అని వెతుకుతాడు. సరిగ్గా చెప్పారు. ఒకరి పట్ల జాలి కలిగితే అది నిజమైన కరుణనా, లేక వారిపై పెంచుకున్న అనుబంధమా అని విశ్లేషిస్తాడు. తాను ధమ్మం మార్గంలో ఉన్నానా, లేక ఏదైనా కోరిక ధమ్మం ముసుగువేసుకుని వస్తోందా అని సతీ మరియు సంపజన్న లతో నిరంతరం కాపలా కాస్తుంటాడు. ఈ సూక్ష్మమైన పరిశీలన వల్లే భిక్షువు తన మనస్సులోని అతి చిన్న మలినాన్ని కూడా గుర్తించి తొలగించగలుగుతాడు. మన నిత్య జీవితంలో మనం కూడా ఈ భిక్షువు స్థాయి స్పష్టతను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సత్యమేమిటంటే, నిజమైన సమానత్వం అనేది కేవలం ఒక వ్యక్తితో కలవడానికి మన స్వార్థ ప్రయోజనాల కోసం వేసుకునే ఒక తాత్కాలిక వంతెన కాదు. మరి నిజమైన సమానత్వమంటే ఏమిటి? అది సకల ప్రాణులలో ఉన్న దుఃఖం అనే ఉమ్మడి స్వభావాన్ని గుర్తించడం. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి ఏదో ఒక రూపంలో కష్టాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తోంది అనే వాస్తవాన్ని అంగీకరించి అందరూ ఆ దుఃఖం నుండి విముక్తి పొందాలని కోరుకోవడం. అంటే మానవుల మధ్య ఉన్న అంతరాన్ని పూర్తిగా తొలగించే ఒక అత్యున్నతమైన గొప్ప గుణమది. ఖచ్చితంగా. మన చర్యలు ఈ విశాలమైన దృక్పథం నుండి వస్తున్నాయా, లేక ఒక చిన్న స్వార్థపూరితమైన కోరిక నుండి పుట్టుకొస్తున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించుకోవడమే నిజమైన సాధన. సతి అనే అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ, సంపజన్న అనే అవగాహనతో ఆ ప్రతిబింబాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. అవును, ఇదే విముక్తికి సరైన మార్గం. ఈనాటి మనం లోతైన విశ్లేషణలో మనం ఎన్నో అద్భుతమైన, మన కళ్ళు తెరిపించే విషయాలను తెలుసుకున్నాం. మన మనసు మనల్ని ఎంత తెలివిగా మోసం చేస్తోందో, ఎంతో పవిత్రంగా కనిపించే సద్గుణాల ముసుగులో మన స్వార్థపూరితమైన కోరికలు ఎలా దాగుంటాయో మనం చాలా స్పష్టంగా చూశాం. ట్రోజన్ హార్స్ లాగా వచ్చే ఆ సమీప శత్రువును ఎలా గుర్తించాలో మనం చర్చించాం. అవును. అలాగే అమోహ మరియు లోభ, మోహల మధ్య ఉన్న తేడాను ఎలా విశ్లేషించాలో తెలుసుకున్నాం. ముఖ్యంగా సతీ మరియు సంపజన్నల ద్వారా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఈ జ్ఞానాన్ని మనం కేవలం వినడానికే పరిమితం చెయ్యకుండా దైనందిన జీవితంలో అన్వయించుకోవడం చాలా అవసరం. దానికి మనం ఎలాంటి సాధన చెయ్యాలి? ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. మనం చేసే ప్రతి చర్య వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ఎప్పటికప్పుడు నిర్మోహమాటంగా ప్రశ్నించుకోవాలి. మన చర్య మూలంలో అమోహ ఉందా, లేక లోభ మరియు మోహ దాగి ఉన్నాయా అని నిరంతరం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అప్పుడే మనం మనస్సు వల్లే ఈ మాయాజాలం నుండి బయటపడి స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగగలం. ఎరుకను పెంచుకోవడం ద్వారానే మనం ఈ సమీప శత్రువులను పారద్రోలగలం. వినేవారికొక ముఖ్యమైన విషయం. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు మనందర్నీ ఒక లోతైన అంతర్మథనంలోకి నెట్టే ఒక చిన్న ఆలోచననిక్కడ ఉంచాలనుకుంటున్నాం. తప్పకుండా. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. మన జీవితంలో మనం చేస్తున్న ఎన్నో గొప్ప నైతిక పనుల వెనుక బహుశా మనకే తెలియకుండా దాగి ఉన్న వ్యక్తిగత స్వార్థం లేదా రహస్య కోరికలు ఇంకెన్నున్నాయో కదా. ఇతరులకు సహాయం చేయడం వెనుక మనకు గుర్తింపు రావాలనే కోరిక ఉందేమో, లేదా సమానత్వం గురించి మాట్లాడడం వెనుక ఇంకేదైనా వ్యక్తిగత ప్రయోజనం ఉందేమో. మన మనస్సుకు మనమే వేసుకున్న ఆ అందమైన ముసుగును తొలగించి, ఎలాంటి స్వార్థం లేని స్వచ్ఛమైన మనసుతో అత్యంత నిజాయితీగా మనల్ని మనం చూసుకునే ధైర్యం మనకుందా? ఈ బలమైన ప్రశ్నతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.